వెల్కమ్ టు కీటాక్స్. మహా సముద్రాలు ఇది పిల్ల కాలంలో మునిగిపోయినట్టు భారీ స్కోర్లు బడా రికార్డులు కొట్టే ఎస్ఆర్హెచ్ ఈసారి ప్లే ఆఫ్స్ కి కూడా చేరలేక ఉసూరు మనిపించింది. హైదరాబాద్ అచ్చి రాలేదా లేకపోతే స్ట్రాటజీ కలిసి రాలేదా? ఎస్ఆర్హెచ్ కి అసలు ఎక్కడ తేడా కొట్టింది? ఇది డెఫినెట్ గా ఏ సీజన్ టు ఫర్గెట్. కానీ బట్ వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దిస్ సీజన్? డీటెయిల్డ్ గా చూద్దాం. దిస్ ఈస్ కీటాక్స్ ఫర్ యూ. ఎస్ఆర్హెచ్ ఈ సీజన్ని బ్రహ్మాండంగా మొదలుపెట్టింది. 286 కొట్టింది రాజస్థాన్ మీద. అభిషేక్ శర్మ అదరగొట్టే సెంచరీ చేశాడు. అలాగే బిగినింగ్ ఆఫ్ ద సీజన్ లోనే ఇషాన్ కిషన్ కూడా సెంచరీ చేశాడు. ట్రావిస్ హెడ్ టచ్ లో ఉన్నట్టు కనిపించాడు. కానీ ఆ తర్వాత డిప్ అనేది స్టార్ట్ అయింది. టాప్ 3 బ్యాటర్స్ అదే మొమెంటం కంటిన్యూ చేయలేకపోవడం ఒక కారణం అయితే, మిడిల్ ఆర్డర్ లో క్లాసెన్ అసలు రిథం అందుకోలేకపోయాడు. ఆ తర్వాత ఎస్ఆర్హెచ్ స్ట్రాటజీ ఓవరాల్ గా చూస్తే గనక రోబోస్ట్ బ్యాటింగ్ యూనిట్ గా కనిపించడానికి చాలా తపన పడినట్టు కనబడుతుంది. బహుశా ఓపెనింగ్ జోడీ మంచి రెడ్ హాట్ హిట్టింగ్ కాంబినేషన్ అవడం మూలన అలా అనుకుని ఉండొచ్చు. కానీ బౌలింగ్ లో ఉన్న డెప్త్ ని బ్యాటింగ్ బౌలింగ్ కాంబినేషన్ అనే స్ట్రాటజీని గనక ఎస్ఆర్హెచ్ తీసుకుని ఉంటే ఎలా ఉండేది అనే ఆలోచన ఇప్పుడు చాలా మందికి ఉంది. ఇలాంటి కాంబినేషన్ తో హిట్ అయిన జట్లు రెండున్నాయి ఈ సీజన్ లో. ఒకటి ముంబై, రెండోది గుజరాత్. సెన్సేషనల్ బ్యాటింగ్ చేసేంత స్టఫ్ డెప్త్ లేకపోయినా యాజ్ ఏ యూనిట్ బ్యాటింగ్ అండ్ కంపోజ్డ్ బౌలింగ్ తో బ్రహ్మాండమైన రిజల్ట్ తీసుకుంది. అదే ముంబై విషయానికి వచ్చేసరికి పొటెన్షియల్ హిట్టర్స్ ఉన్నారు, అలాగే మంచి మొమెంటం క్రియేట్ చేయగలిగిన బౌలర్స్ ఉన్నారు. అందుకని రెండు డిపార్ట్మెంట్లని కలిపి తీసుకెళ్ళడం కనిపించింది. నిజానికి హైదరాబాద్ కూడా ఇదే కాంబినేషన్ తీసుకుంటే కనుక రిజల్ట్ ఎలా ఉండేది? ఇప్పుడు హర్షాల్ పటేల్ లాంటి బౌలర్ ఉన్నప్పుడు, ప్యాట్రిక్ కమిన్స్ లీడ్ చేస్తున్నప్పుడు బౌలింగ్ ఎబిలిటీస్ మీద కాన్సన్ట్రేషన్ ఎందుకు పెట్టలేదు అనేది ఒక పాయింట్. అసలు ఈ సీజన్ ఇలాంటి పర్ఫార్మెన్స్ ఎందుకు వచ్చింది అంటే, డాన్ విటోరీ ఒకటే చెప్తున్నాడు, హైదరాబాద్లో మేము ఎక్స్పెక్ట్ చేసినట్టుగా కండిషన్స్ లేవంటున్నాడు. అదే పరిస్థితి కోల్కతాలో జరిగింది, అదే పరిస్థితి రాజస్థాన్లోనూ ఉంది. చిన్న స్వామిలో అడ్జస్ట్ అవ్వడానికి కూడా బెంగళూరుకి చాలా టైం పట్టింది. నిజానికి పిచ్ కండిషన్స్ లోకల్ అడ్వాంటేజ్ కన్నా జరిగేది ఇండియాలోనే కాబట్టి ఆల్ వెదర్ అప్రోచ్ ఎందుకు తీసుకోలేదు అనేది ఇంపార్టెంట్ క్వశ్చన్. ఏదో ఒక బలం మీదే ఆధారపడితే మొదట్లో మంచి రిజల్ట్ వచ్చినట్టు కనిపించింది లక్నో టీంకి. మొత్తం ఫారెన్ స్టార్స్ నే బ్యాటింగ్ లో పెట్టుకుంది. బౌలింగ్ వచ్చేసరికి తేలిపోయింది. స్టార్టింగ్ లో 5-6 మ్యాచ్ల్లో 4-5 మ్యాచ్లు గెలిచి మొదటి నెల రోజుల్లో కన్సిస్టెంట్ గా టాప్ 4 లో ఉన్న లక్నో ఆ తర్వాత ఎక్కడికి పోయిందో వెతికితే తప్ప కనిపించట్లేదు. కొన్ని బలాలను నమ్ముకుంటే ఎలా దెబ్బతింటారు అనేదానికి హైదరాబాద్ ఒక ఎగ్జాంపుల్ అనుకోలేము. గత సీజన్ లో స్కై స్క్రాపర్స్ గుర్తొచ్చేలాగా భారీ స్కోర్లు చేసి ఫైనల్ కు కూడా వెళ్లిన టీం ఈసారి మరో 3 మ్యాచ్లు మిగిలి ఉండగానే ఇలా డ్రాప్ అయిపోవడం అనేది లోకల్ ఆడియన్స్ కి కాస్త డిసప్పాయింటింగ్ గానే అనిపిస్తుంది. కానీ ఎవ్రీ 6 months కి ఒకసారి మానియాతో వి విల్ బి బ్యాక్ అనే ఐపీఎల్లో ఇవన్నీ సహజంగానే ఉంటాయి. కానీ నెక్స్ట్ సీజన్కి ఇలాంటి లిమిటేషన్స్ని ఎంతవరకు ఓవర్కమ్ చేస్తారు అనేది ఇక్కడ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎస్ఆర్హెచ్కి అసలు మేజర్ డ్రాబ్యాక్స్ ఏమున్నాయి అంటే మీరైతే ఏం చెప్తారు? ఫీల్ ఫ్రీ టు కామెంట్. దిస్ ఈజ్ కీటాక్స్.